దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1-2 వచనాలు చదువుకుందాము ప్రియులారా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఈ మాటలు మనందరికీ కూడా చాలా బాగా తెలిసినటువంటి మాటలు ప్రియులారా. అనేక సార్లు ఈ మాటలు విన్నాము, అనేక సార్లు ఈ మాటలు చదివాము ప్రియులారా. మనకు మాత్రమే కాదు, చాలా చిన్న పిల్లలను, సండే స్కూల్ పిల్లలను అడిగినా కూడా కంటతా చెప్పేస్తారు ఈ మాటలు. వారు నిద్రపోతూ ఉన్నప్పుడు లేపి అడిగినా కూడా టకటక ఈ మాటలు చెప్పేస్తారు ప్రియులారా. అయితే ప్రియులారా గమనించండి, వాక్యం మనకు ఎంత తెలుసు అనేది కాదు, వాక్య జ్ఞానం మనము కలిగి ఉన్న దానిని బట్టి మనం పరలోక రాజ్యానికి వెళ్ళము ప్రియులారా. తెలిసినటువంటి వాక్య ప్రకారముగా ఎంత జీవించాము అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి ప్రియులారా. బైబిల్ మొత్తం మనకు తెలిసినా కూడా మనం పరలోక రాజ్యము వెళ్ళము ప్రియులారా. బైబిల్ ప్రకారము వాక్యానుసారముగా మనము నడిస్తేనే, జీవిస్తేనే పరలోక రాజ్యానికి అర్హులుగా మనము చేయబడతాము. కనుక ప్రియులారా, ప్రతిరోజు కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యానుసారముగా నేను బ్రతుకుతున్నానా లేదా, వాక్యానుసారముగా ప్రవర్తిస్తున్నానా లేదా, వాక్యానుసారముగా మాట్లాడుతున్నానా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతిరోజు కూడా పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. గమనించండి ప్రియులారా, ఈ వాక్య భాగంలో భక్తుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ఈ మాటలు కనుక నిజముగా మన జీవితాలలో, మన ఆత్మీయ జీవితంలో మనము కనుక కలిగి ఉన్నట్లయితే, ఈ మాటల ప్రకారముగా మనము జీవించినట్లయితే ఖచ్చితముగా మనము ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఫలించేవారిగానే ఉంటాము, అనేకులకు దీవెనకరముగానే ఉంటాము అనేటువంటి విషయము నాకు స్పష్టంగా తెలుస్తుంది ప్రియులారా. చూడండి ప్రియులారా, ఈ వాక్య భాగంలో భక్తుడు 2 విషయాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కొన్ని చెయ్యొద్దు అంటున్నాడు, కొన్ని చెయ్యండి అని చెప్తున్నాడు ప్రియులారా. ఏమి చెయ్యొద్దో మనం వాక్యంలో చూద్దాము. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండవద్దు. ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ప్రియులారా. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్తుంది ప్రియులారా. దుష్టుల ఆలోచన చొప్పున నడిస్తే ఏమవుతుంది? పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. భక్తి జీవితంలో ప్రియులారా, రక్షణ పొందిన తర్వాత వాక్యాన్ని చదువుతూ, ప్రార్థిస్తూ, ఎంతో కొంత ప్రియులారా దేవునికి ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి ప్రయత్నిస్తూ, ప్రార్థిస్తూ ప్రియులారా మనం కొనసాగుతూ ఉన్నటువంటి ఆ క్రమంలో కొంత మంచిని నేర్చుకుంటూ, కొంత పరిశుద్ధతను నేర్చుకుంటూ, యథార్థతను మనం నేర్చుకొని దానిని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రియులారా, మనము దేవుని యొక్క ఆలోచనను విడిచిపెట్టి దుష్టుల యొక్క ఆలోచన ప్రకారముగా కనుక మనం నడవడానికి ఇష్టపడినట్లయితే ప్రియులారా, ఆ నడవడిక అనేది, ఆ దుష్ట సాంగత్యము అనేది ప్రియులారా మన మంచి నడవడికను పాడు చేస్తుంది ప్రియులారా, చెరిపివేస్తుంది. దుష్టుల యొక్క ఆలోచన మన ప్రార్థన జీవితాన్ని పాడు చేస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తుంది. ఎంతో కొంత దేవుని మంచితనం మనలో ఉన్నప్పుడు ఆ మంచితనాన్ని కూడా చెరిపివేస్తుంది ప్రియులారా దుష్టుల యొక్క ఆలోచన. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ ఆత్మీయ భక్తి జీవితంలో, నీ విశ్వాస ప్రయాణములో నువ్వు దుష్టుల ఆలోచన చొప్పున నడవమాకు, అది నీకు నష్టము, నీలో ఉన్న భక్తి జీవితాన్ని అది పాడు చేస్తుంది అని భక్తుడు అనుభవపూర్వకముగా తెలియచేస్తున్నాడు ప్రియులారా. గమనించండి ప్రియులారా, వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఒకవైపే చూడకూడదు మనము. వాక్యము 2 అంచుల ఖడ్గము అని చాలా స్పష్టంగా సెలవిస్తుంది ప్రియులారా.
బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, సత్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో నువ్వు సమాధానము కలిగి ఉండు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేస్తాము అంటే ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని వాక్యము అందరితో సమాధానముగా ఉండమంటుంది, అందరితో మంచిగా ఉండమంటుంది, అందరితో కలిసి ఉండమంటుంది అని చెప్పి ప్రియులారా, మనము భక్తిహీనులతో, ప్రార్థనలేమి కలిగిన వారితో, లోక సంబంధముగా ఉన్న వారితో కూడా సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ప్రియులారా. సరే, అది దేవుని వాక్యం అలాగే చెప్పినట్లయితే మరి ఇక్కడ ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యము సత్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానము కలిగి ఉండమని చెప్తుంది. అదే వాక్యము దుష్ట సాంగత్యము చేయవద్దని చెప్తుంది కదా, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవద్దు అని చెప్తుంది కదా. మనకి ఈ రెండింటి మధ్యలో ప్రియులారా సమాధానము కలిగి ఉండాలి, అందుకు మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ రెండు వాక్యాలకు మధ్యలో ప్రియులారా వీటిని అనుసరించే క్రమంలో, ఈ రెండు వాక్య భాగాలను అనుసరించే క్రమంలో మనం వివేకము కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి ప్రియులారా. దానిని దేవుని దగ్గర మనం అడగాలి. ఎవరితో సమాధాన పడాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సాంగత్యము చేయాలి అనే విషయాన్ని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించి మనం వివేచన కలిగి, వివేకము కలిగి ముందుకు వెళ్ళాలి ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపటము కలిగి ఉండమంటున్నాడు. మనకు భక్తి జీవితంలో వాక్యాన్ని అనుసరించి జీవించే క్రమంలో మనకి వివేకము చాలా అవసరం ప్రియులారా. సమాధానం కోసమని ఒక వ్యక్తి దగ్గరకు మనం వెళ్ళి ప్రియులారా, అక్కడ మనం ఎక్కువగా ఆ సమాధానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎక్కువగా పాపములో పడిపోయే ప్రమాదం ఉంది, ఎక్కువగా శోధించబడే ప్రమాదం ఉంది. అలాంటి సమాధానం మనకు వద్దు ప్రియులారా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నిన్ను దేవునికి దూరం చేసేటువంటి సమాధానము, నిన్ను పాపానికి దగ్గర చేసేటువంటి సమాధానము, నిన్ను శోధనలోనికి తీసుకుని వెళ్ళే సమాధానం వద్దు. దేవుడిచ్చే సమాధానము నీకు సంతోషాన్ని ఇవ్వాలి, దేవుడిచ్చే సమాధానము నిన్ను దేవునికి దగ్గర చేయాలి, దేవుడిచ్చే సమాధానము నిన్ను ఆత్మీయ జీవితంలో ఫలింప చేయాలి ప్రియులారా. అంతేకాని సమాధానం మనకు సంతోషాన్ని దూరం చేయకూడదు, దేవుని దూరం చేయకూడదు. కనుక ప్రియులారా, వాక్యానుసారముగా మనము జీవించడానికి కూడా మనకు వివేకము కావాలి, వివేచన కావాలి. దానిని దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించి మనం సంపాదించుకోవాలి ప్రియులారా. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవద్దు అని అక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు. రెండవది ప్రియులారా, పాపుల మార్గంలో నిలవద్దు అంటున్నాడు. పాపుల మార్గంలో నిలిస్తే ఏమవుతుంది ప్రియులారా? పాపుల మార్గం నిలిస్తే ఆ పాపము నిన్ను కూడా బంధించి మరలా తిరిగి దాన్ని విడిచిపెట్టి రాకుండా చేస్తుందట ప్రియులారా. పాపము నిన్ను బంధించి వేస్తుంది, ఆ పాపము నువ్వు నిలిచిపోయేలా చేస్తుంది, ఆ పాపం నుంచి నిన్ను విడిపించుకోకుండా నిన్ను కట్ల చేత బంధించి వేస్తుంది ప్రియులారా. కాబట్టి పాపుల మార్గంన నీవు నిలవద్దు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది ప్రియులారా. ఇస్కరియోతు యూదాను చూడండి ప్రియులారా. యేసు ప్రభువు వారితో ఉంటూ ఆయన చేసే కార్యాలను చూస్తూ, అద్భుతాలను చూస్తూ కూడా పరిసయ్యుల శాస్త్రుల యొక్క మార్గాన్ని అనుసరించాడు ప్రియులారా. ధనాశను కలిగి ప్రియులారా పాపముల మార్గంలో నిలిచాడు, దానిని కోరుకున్నాడు. తుదకు ఏమైపోయిందో మనకు తెలుసు ప్రియులారా. ఆ ధనాపేక్ష నుంచి విడుదల పొందలేక దానిని ఆశించి ప్రభువు వారిని పట్టించి చివరికి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రియులారా. మనం పాపుల మార్గంలో నిలవకూడదు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. అలాగే మూడో విషయాన్ని భక్తుడు తెలియచేస్తున్నాడు ప్రియులారా. అపహాసకులు కూర్చుండ చోటను నీవు కూర్చుండవద్దు. వద్దు, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని పాదముల దగ్గర కూర్చోవాలి. ఆయన్ను అడగాలి. నీకు ఏదైనా అర్థం కాకపోతే ఆయన దగ్గర నువ్వు లెక్కలు వేసుకోవాలి, ఆయన దగ్గర నువ్వు పరిశీలన చేసుకోవాలి. కానీ అపహాసకుల దగ్గర కూర్చొని, వారి దగ్గర కూర్చొని ప్రియులారా సమయాన్ని వ్యర్థం చేసి అజ్ఞాని వలె నీవు ఉండొద్దు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది కదా, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును సద్వినియోగం చేసుకోండి, సమయమును వ్యర్థం చేయమాకండి, అజ్ఞానుల వలె ఉండమాకండి అని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అపహాసకుల దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? మనం అపహాస్యం చేయకపోవచ్చు ఇతరులని, కానీ వారు చేస్తున్నప్పుడు వారితో కలిసి మనము కూడా సంతోషిస్తూ నవ్వుతూ ఉంటే మనం వారిని ప్రోత్సహించినట్లే కదా ప్రియులారా. సమయం వ్యర్థమైపోతుంది కదా, ఆ మాటలు మన హృదయంలో నిలిచిపోతాయి కదా ప్రియులారా.
వద్దు. అపహాసకులు కూర్చున్న చోటను మనము కూర్చోక దేవుని సన్నిధిలో కూర్చుందాము, ఆయన వాక్యాన్ని ధ్యానం చేద్దాము, ప్రార్థన చేద్దాము ప్రియులారా. నాకు అనిపించింది ప్రియులారా, ఈ 3 విషయాలు కనుక మనం చేయకుండా ఉన్నట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉన్నట్లయితే, పాపుల మార్గంలో నిలవకుండా ఉన్నట్లయితే, అపహాసకులు కూర్చున్న చోటను మనం కూర్చోకుండా ఉన్నట్లయితే ప్రియులారా, ఖచ్చితంగా మనం ఆత్మీయ జీవితంలో ఫలిస్తాము. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పాలి ప్రియుల. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో వాటిని చెయ్యడం ఎంత పాపమో, దేవుడు చెయ్యండి అని చెప్పిన వాటిని చెయ్యకపోవడం కూడా పాపమే ప్రియుల. గమనించండి, మనం ముందు చెప్పుకున్నట్లుగా ఆ 3 విషయాలు మన జీవితంలో లేకుండా వాటిని విడిచిపెట్టాలి ప్రియులారా. వాటిని విడిచిపెట్టి అలాగే మనం మౌనంగా ఉండకూడదు. వాటిని విడిచిపెట్టి వాటిని తీసివేసుకొని ప్రియులారా, మనం వేటితో నింపుకోవాలి అంటే దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలి. వాటిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారిగా మనం ఉండాలి. అలాగే ధర్మశాస్త్రం నందు ఆనందించేవారిగా మనం ఉండాలి. మన సంతోషము లోకంలో కాదు ప్రియులారా. మన సంతోషం మనం కలిగి ఉన్న ఆస్తిని బట్టి, మనం కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, మనం కలిగి ఉన్న బిడ్డలను బట్టి, మనం కలిగి ఉన్న కారు బంగ్లాని బట్టి కాదు. మనం సంతోషించి ఆనందించి అతిశయించాల్సింది వీటిని బట్టి కాదు. కానీ ప్రియులారా, మనము సంతోషించి ఆనందించి అతిశయించాల్సింది యేసుని బట్టి మాత్రమే, యేసు ప్రభు వారిని బట్టి మాత్రమే ప్రియులారా మనం అతిశయించి ఆనందించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించాలి అని చెప్తున్నాడు ప్రియులారా. వాటిని విడిచిపెట్టి వీటిని కనుక మన జీవితంలోకి మనం తీసుకోకపోతే ప్రియులారా, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆ ధ్యానించుట యందు ఆనందిస్తూ ఉండకపోతే ప్రియులారా, మనం ఇంకా భ్రష్టులం అయిపోతాం. ఇల్లు ఊడ్చి అమర్చి ఉంచడం మాత్రమే కాదు ప్రియులారా, ఇల్లు ఊడ్చి అమర్చబడి ఉన్న తర్వాత దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయంలో నుంచి చెడ్డవన్నీ తీసేసుకొని మరలా దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి ప్రియుల. లేకపోతే ఏమవుతుందంటే మరి ఎక్కువైన దయ్యాలు మన హృదయంలోనికి వచ్చి ప్రవేశిస్తాయి. కనుక మనము ఈ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక వాటిని విడిచిపెట్టేసి దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకుంటూ, దేవుని వాక్యమును ధ్యానిస్తూ, వాక్యం పట్ల ఆనందిస్తూ ప్రియులారా వాక్యానుసారముగా జీవించడానికి మనం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ప్రియులారా ఆ భక్తుడి కింద మాటలు చెప్తున్నాడు, నీవు చేయిందంతా సఫలమవుతుంది. నీవు నీటి కాలన ఎవరన నాటబడిన వాడివై ఫలిస్తావు. తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు, ఆకు వాడదు అని చెప్తున్నాడు ప్రియులారా. నిజముగా అలాంటి జీవితాలు, ఫలభరితమైన జీవితాలు, పచ్చని జీవితాలు, మనం చేసేదంతా సఫలమైపోవాలి. మనం చేసే ప్రార్థన దేవుడు ఆమెన్ అనాలి. మనం చేసే భక్తి దేవుడికి సంతోషాన్ని కలిగించాలి. మన ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండాలి. మన యొక్క పరిచర్య దేవునికి సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి అంటే ప్రియులారా, నిజముగా మనము భక్తుడు చెప్పినట్లుగా ప్రియులారా కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని హత్తుకొని జీవించాలి ప్రియులారా. అలాంటి కృపను, అలాంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.